తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు అనపర్తి పర్యటనలో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో కొంత సమయం ముచ్చటించారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ట్రాఫిక్ రూల్స్ గురించి, సెల్ ఫోన్ల వాడకం వల్ల వచ్చే నష్టాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, అనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. మనకు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతం చుట్టూ అనపర్తి కానీ మరికొన్ని ప్రాంతాల్లో బేసిక్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కొరవడింది. వాటిని సరస్వతి నిలయాలైనటువంటి కొన్ని విద్యాలయాలు, ఒకటి చైతన్య స్కూలు, అలాగే అంబేద్కర్ సెంటనరీ జూనియర్ కాలేజు నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శన రూపంలోనే నేను ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడడం, అలాగే వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది. మనము చాలా యాక్సిడెంట్స్ నివారించలేకపోతున్నాము. దానికి కారణం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవడము. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఏదో భద్రతా వారోత్సవాలు ఆ టైంలోనే మనం చేయాలి, మిగతా సంవత్సరం పొడుగునా చేయకూడదని రూల్ లేదు. అన్నిసార్లు మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రాఫిక్ నిబంధనలు పాటించమని, అలాగే ఆ కండిషన్స్ ఎలా పాటించాలి వారికి బోధిస్తే ఆ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల ద్వారా వారి ఇరుగు పొరుగు పౌరుల ద్వారా వీధిలోని, అలాగే నగరంలోని, గ్రామాల్లోని అందరు ప్రజలకి ఈ ట్రాఫిక్ సెన్స్ అంటే రోడ్డుకి ఎడం వైపే నడవాలి, వెహికల్ని డ్రైవ్ చేయాలి. ఒకవేళ ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చేయకూడదు, రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించి మాత్రమే ఈ వెహికల్ని మనం నడుపుతూ ఉండాలని, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అది పెట్టుకొని నడపాలని, ఇవన్నీ నిబంధనలు. అవి రూల్స్ కేవలం బుక్స్లో మాత్రమే ఉండి వాటిని చదువుకొని మర్చిపోతుంటారు. మా డిఎస్పీ సుబ్బరాజు సారు విజిటింగ్లో భాగంగా అనపర్తి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సార్కి స్కూల్లో పిల్లలకి ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా గైడ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మీద ఈరోజు కొత్తూరు రెసిడెన్షియల్ స్కూలు కాలేజీలోను మరియు శ్రీ చైతన్య స్కూళ్ళు కూడా విజిట్ చేసి సార్ అందరికీ కూడా స్టూడెంట్లను ఉద్దేశించి ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే ట్రాఫిక్స్ రూల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎంతమంది అవయవాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అవగాహన, అలాగే సైన్ బోర్డుల గురించి అన్నిటి గురించి అవగాహన కల్పించడంతో పాటు ఈ రోజుల్లో పిల్లలు చాలామంది బాధ్యతగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ఈ సెల్ ఫోన్లు వాడడం వల్ల వచ్చే సమస్యలు, అలాగే గురువులు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పే విని సంస్కారవంతంగా ఉండాలి, మంచిగా చదువుకుంటేనే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచే డిసిప్లిన్తో, సంస్కారంతో ఎదగాలి, అప్పుడే చదువుకు సార్థకత ఉంటుందనే విషయాల గురించి చక్కగా బోధించి పిల్లలకి మోటివేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మనకు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతం చుట్టూ అనపర్తి కానీ మరికొన్ని ప్రాంతాల్లో బేసిక్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కొరవడింది. వాటిని సరస్వతి నిలయాలైనటువంటి కొన్ని విద్యాలయాలు, ఒకటి చైతన్య స్కూలు, అలాగే అంబేద్కర్ సెంటనరీ జూనియర్ కాలేజు నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శన రూపంలోనే నేను ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడడం, అలాగే వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది.